జర్నలిస్టులపై ట్రోలింగ్ చేస్తున్నారు, అసభ్యంగా పోస్టులు కూడా పెడుతున్నారంటూ కూడా ఇప్పటికే జర్నలిస్టులు అయితే మండిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎవరైతే విప్లవశ్రీ మనతో పాటు ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం తీసుకొచ్చి కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు బాధ అనిపించలేదు మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే వన్ డే ఇవన్నీ వాళ్ళకి కూడా బ్యాక్ ఫైర్ అవుతాయని కనీసం ఆలోచించలేకపోతున్నందుకు వాళ్ళ మీద జాలేస్తుంది. ఈ చిన్న చిన్న మార్ఫింగ్ ఇవన్నీ అంటే ఒకవేళ నన్ను కొంత ఏదో మార్ఫ్ చేసిండ్రు, నా స్థైర్యం ఏదో తగ్గిపోతుంది, సన్నగిల్లుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఎంత డీప్ ఫేక్ చేసినా, ఎన్ని మార్ఫ్స్ చేసినా నేను ఇక్కడితో ఆపే స్థితి లేదు. నేను మాట్లాడుతూనే ఉంటా. ఒకవేళ మీరు ఇలాంటి మార్పులు చేస్తే నేను ఆగిపోతా అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ మీకుంటే మీకు ఇప్పుడే బంద్ చేసుకోండి అని చెప్తున్నాను. నేను మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇలాంటి ట్రోల్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి పోరాడాల్సిన విషయంలో కూడా మళ్ళీ మా సమూహమే ఉంటుంది. నేను కావచ్చు, అస్మా కావచ్చు, తులసి చందు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పిఓడబ్ల్యూ సంధ్య కావచ్చు, లేకపోతే అరుణ్య లాంటి యంగ్స్టర్స్, ప్రత్యూష లాంటి యంగ్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళే ఉంటారు. మళ్ళీ మేమే ఉంటాము. సో వాళ్ళు ప్రిడేటర్స్ ఉన్నా, విక్టిమ్స్ ఉన్నా మళ్ళీ మా దగ్గరికి రావాల్సి ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నా. మా ఫైట్ అంటే అంత దూరంగా ఉంది. ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారు. ఒక పక్క చూస్తేనేమో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, మరో పక్క చూసుకుంటేనేమో కేంద్ర ప్రభుత్వం, మొత్తం దేశం అంతా వాళ్ళది. వాళ్ళ మీద ఫైట్ చేసి గెలుస్తారనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ఇంకా రాజ్యాంగం ఉంది. అండ్ ఎక్కడ కూడా మేము రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మా యుద్ధాన్ని కొనసాగించట్లేదు. అవతలి వాళ్ళు నిరంతరం రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నారు, సనాతన ధర్మ వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు. ఎందుకు? ధర్మం ఎప్పుడు ఎత్ర నార్యంతు పూజ్యంతే అని చెప్పేసి ధర్మం చెప్తుంది. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్నే క్రియేట్ చేయట్లేదు కదా. సో వాళ్ళ కళ్ళలో వాళ్ళే పొడుచుకుంటున్నారు. అటు ధర్మం అంటారు, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ఆ దేవుళ్ళు చెప్పింది చేయరు, ఆ ధర్మం చెప్పింది చేయరు. ఇటు దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి కూడా వాళ్ళు ఏం చేయట్లేదు కదా. సో మేము గెలుస్తాము, మేము ఫైట్ చేస్తాము ఖచ్చితంగా. ఫైట్ చేస్తా గెలుస్తాం అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ఒక పక్క రాజ్యం, ఒక పక్క జర్నలిస్టులు, మీరేమో ఒక జర్నలిస్టులు అంతా కూడా ఒక కమిటీగా కూడా ఏర్పడుతున్నారు. మరి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ ట్రోల్స్కి? ఇప్పుడు నేను పోతే ఇంకొకరు వస్తారు ఫైట్ చేయడానికి. మా సంఖ్య తక్కువ ఉందని మీరు అనుకుంటుండొచ్చు, కానీ కాదు. మా దగ్గర ఉన్న స్థైర్యం, మీరు అంత గుంపు ఉన్నారు, గొర్రెల గుంపులాగా పెద్ద గుంపు ఉంది. వాళ్ళు ఈ మాత్రం మాకు ట్రోల్ చేయాలంటే కూడా వాళ్ళకి నెలకింత ముట్టాలి, పోస్ట్కింత ముట్టాలి. మాకెవరు ముట్ట చెప్తలేరు ఇక్కడ. మేము ఫైట్ చేయడానికి, మేము మా హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, ఈ సమాజంలో ఇంక్లూజివ్గా ప్రతి ఒక్కరు, ఒక ట్రాన్స్ఫోబిక్గా కూడా తయారవుతున్నటువంటి ఈ సమాజంలో అందరికీ, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి మహిళలకు, పురుషులకు కూడా సమానంగా ఎట్లాంటి అసభ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండొద్దు. ట్రోలింగ్ అనేది అన్ని స్థాయిలలో అందరి మీద ఆగాలి అనేటటువంటి ఫైట్ మాది కదా. మేము ఎట్లా ఓడిపోతాం? మా సంఖ్య తక్కువ ఉంది, కానీ వాళ్ళందరూ ఈరోజు భయపడుతున్నారు. నేను ఒక లవ్ కొట్టాలని వాళ్ళ పోస్ట్కి, లేదా ఒక లైక్ కొట్టాలని, అట్లీస్ట్ ఒక డిస్లైక్ కొట్టడము, వాళ్ళ స్టోరీని నేను చూడాలి అని చెప్పి వాళ్ళు నన్ను మళ్ళీ మెన్షన్ చేస్తారు, పోస్ట్లో మెన్షన్ చేస్తారు. మళ్ళీ కామెంట్ సెక్షన్లో 10 సార్లు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? సో నన్ను ఇక్కడ లాక్కొని ఇక్కడ వచ్చి నన్ను నిలబెట్టాలి, ఏమంటారు, ఇక్కడ నన్ను నిలబెట్టి నా మీద వాళ్ళు ఏవేవో రాళ్ళు ఇస్తారని చూస్తారు. నేను అక్కడ ఎందుకు వస్తా? నాదేమో నా యుద్ధ భూమి వేరే ఉంది కదా, అది నేను చెప్తా. మీరంతా కూడా అర్బన్ నక్సలైట్లు, మా అడవిలో ఉన్నటువంటి అన్నలందరినీ కూడా తుడిచిపెట్టేసినాం. అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, అర్బన్ నక్సలైట్లను కూడా జైలుకి పంపించేస్తాం, పక్కగా అర్బన్ నక్సలైట్ అనేటోడు లేకుండా చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఎవరి అండ చూసుకొని మాట్లాడుతున్నారో, ఆ రాజకీయ నాయకులు అంతా కూడా ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల కోసం మేము ఫైట్ చేస్తే, మాకు అర్బన్ నక్సలైట్లను ముద్రేస్తే వెయ్యండి. మేము యాంటీ నేషనల్స్ అయితే అవని, లేకపోతే మేము పాకిస్తాన్ వాళ్ళతో మమ్మల్ని పోలుస్తారా? పోల్చండి. మీరు ఎట్లా పోల్చినా, ఏం పోల్చినా మీరు కొత్త పోలికలు వెతుక్కోవాల్సిన పని మీకు ఉంటుంది తప్ప మా ఫైట్ ఆగదు. సో మేము చాలా క్లియర్గా రాజ్యాంగం అనేటటువంటి ప్లాట్ఫామ్ మీద ఆ లైన్లో ఉన్నాము. మేము పార్టీ లైన్లో లేము, ఏ పార్టీ లైన్లో మేము లేము. పార్టీలు మారితే మా లైన్లు మార్చుకునే అవసరం కూడా లేదు కదా. సో వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. బీజేపీ పార్టీ ఏ పని చేసినా, ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా అదంతా కూడా తప్పు అని వేలెత్తి చూపించే వీళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు, వీళ్ళంతా కమ్యూనిస్టు కండవ లోపల కప్పుకున్నారంటూ కూడా మీ
పోస్టుల కింద కమెంట్స్ పెడుతున్నారు. కమ్యూనిస్టులు తప్పు చేసినప్పుడు కూడా మాట్లాడగలిగే చిత్తశుద్ధి నాకుంది. సరే, ఏ సంక్షేమం గురించి నేను నెగిటివ్గా చెప్పానో చెప్పండి. ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళ పైత్యాన్ని చూపిస్తున్నారో, ఎక్కడైతే సామాన్యుడికి అక్కడ కష్టంగా మారుతుందో జీవన ప్రమాణాలు, వాటి మీద నేను మాట్లాడినా. సంక్షేమ పథకాల గురించి నేను ఎప్పుడు మాట్లాడినా చూపియండి. ఒకవేళ సంక్షేమ పథకాలలో కూడా లోపాలు ఉండి అది కూడా కొందరి ప్రయోజనాల కోసమే తయారు చేయబడ్డది, రూపొందించబడ్డది అయితే ఖచ్చితంగా బరాబర్ మాట్లాడతాం. ఆ సంక్షేమ పథకాలను కూడా ఎండగడతాం. ఎందుకు? ఇప్పుడు మేము ఒకటి చెప్తున్నాం, మీరు కావాలంటే సరి చేసుకోండి. మీరు సరి చేసుకోవడానికి చాతగాక ఇలాంటి నెగిటివిటీ తోటి మా మీదికి వస్తాము అంటే అది ఎలాగో మీకు సరైనటువంటి సంతృప్తిని ఇయ్యదు. యూ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ సచ్ థింగ్స్. ఫైనల్గా మీ పోరాటం ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? అది నేను కొంచెం చెప్తా. ఈ ఘటన జరగకపోయి ఉంటే నేను బహుశా ఒక 2-3 రోజుల్లో కార్యాచరణని అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా జుజుబి, ఇది అసలు వేస్ట్, అసలు చాలా లీస్ట్ బాదర్డ్ థింగ్. ఎందుకంటే అందరూ షేర్ చేసి ఇది చాలా మొమెంటమ్ని గ్యాదర్ చేసింది, కానీ దీనికంటే దారుణమైనటువంటి మార్ఫ్డ్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. అవి నా మీద ఉన్నాయి, నా సహచరుల మీదవి ఉన్నాయి, చాలా మందివి నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నా, నావి మాత్రమే కాదు. సో ఇది చాలా తక్కువ. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే నా వర్క్ మీకు ఇప్పుడు తెలిసేది. ఆ రకంగా మనం కలిసి ఈ బయట అనేది జరిగేది. బట్ ఇప్పుడు ఆ ట్రోల్ ముఖంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ ఓకే. ఒక 2-3 డేస్ తర్వాత నేను కార్యాచరణని ప్రకటించబోతున్నా. ఎంతమంది నాకు సంఘీభావంగా ఉంటారు, నాకు సంఘీభావంగా ఉంటారంటే నా కోసం కాదు, నేను కూడా నా కోసం ఏం కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాదు కదా ట్రోల్స్ని ఎదుర్కొంటున్నదాన్ని, ఇంకొకరు ఎదుర్కోకూడదు. నా ఫీల్డ్ ఆఫ్ జర్నలిజంలో ఇంకెక్కువ మంది విమెన్ ఉండాలి, నాకంటే చిన్న వాళ్ళు ఉండాలి, నా తర్వాత చాలా మంది ఉండాలి అనేది నా కోరిక. వాళ్ళందరికీ సేఫ్టీని నేను ఎన్ష్యూర్ చేయగలగాలి. అట్లీస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద అయినా నేను ఇప్పుడు ఫైట్ చేస్తే తర్వాత ఫిజికల్గా వచ్చే ఇష్యూస్ మీద నేను ఫైట్ చేస్తా. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా మా పోరాటం రానున్న రోజుల్లో మేము కార్యాచరణ రూపుదిద్దుకున్న తర్వాత నేను ప్రకటిస్తానంటూ కూడా విప్లవ్ శ్రీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.